వారి జీవితాలను పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ మేలుకరంగా, స్త్రీ పురుషులు ఇరువురికి కూడా మేలుకరంగా రాయించాడు. కనుక మనమందరము కూడా నేర్చుకోవాలి. దేవుడి మాటను మనం ధ్యానం చేసుకుందాం. ఒక చిన్న మాట ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకుని దేవుడి మాటను ధ్యానం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఒకసారి వచ్చి కూర్చొని వెళ్ళిపోవడం వల్ల మనకు ప్రయోజనం లేదు. వచ్చిన మనం చేసే ప్రతి పనిలో మేలు వెతుక్కునే మనం, ప్రయోజనాన్ని ఆశించే మనం దేవుడి సన్నిధిలో కూర్చోవడం మనకి మేలుగా ఉందా లేదా అనేది మాత్రం మర్చిపోతున్నాం. కూర్చుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. అయితే నువ్వు వెళ్ళేటప్పుడు ఏం తీసుకోవాలంటున్నావు? ఎప్పుడైనా దేవుడు ఈరోజు నాకు ఏం మాట్లాడాడు, ఈరోజు ఆయన సన్నిధిలో నేను ఏం నేర్చుకున్నాను, ఈ దినం దేవుడు నా పట్ల తన ఆశను ఏమి వెల్లడిపరిచాడు అని ఎప్పుడైనా ఆలోచన చేసాం మనం? ఓ చిన్న మాట అడుగుతాం, ప్రభువా నాతో మాట్లాడు, నన్ను సరిచేయి ప్రభువా అని ఒక మాట అడుగుతాం. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నిజంగా నువ్వు మాట్లాడితే మాకు మేలు ప్రభా. నీ మాట మమ్మల్ని బ్రతికించేది, మా బాధల్లో నెమ్మదినిచ్చేది, మాకు ధైర్యాన్ని ఇచ్చేది, మా మార్గాన్ని సరిచేసేది ప్రభా. ఈ యొక్క ఆత్మీయ ప్రయాణంలో విశ్వాసంగా మేము ఎలా జీవించాలో మీ మాటల ద్వారా ప్రభా మాకు నేర్పించి మమ్మల్ని నడిపించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 1వ అధ్యాయం 2వ వచనం నుంచి 1వ వచనం నుంచి 6 వచనాల వరకు చదువుతున్నాం. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. మనందరికీ కూడా వంశావళి ఉంటుంది కదండి, వంశం ఉంటుంది కదా. మన తాత ముత్తాతలు ఎక్కడి నుంచి వచ్చాం, మన వంశం ఏంటని ఉంటుంది. యేసుక్రీస్తు వంశావళి గురించి, మన రక్షకుడైన యేసుక్రీస్తు వంశావళి గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను, యూదా తామారునందు పెరేసును,
జెరహును కనెను. పెరెసు ఎస్రోమును కనెను. ఎస్రోము ఆరామును కనెను. ఆరాము అమ్మినాదాబును కనెను. అమ్మినాదాబు నయస్సోనును కనెను. నయస్సోను సల్మానును కనెను. సల్మాను రాహాబునందు బోయజును కనెను. బోయజు రూతునందు ఓబేదును కనెను. ఓబేదు యెషయిని కనెను. యెషయి రాజైన దావీదును కనెను. దావీదు వంశాలలో నుంచి ఎవరు వచ్చారండి? యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. అయితే వీళ్ళందరూ కూడా విశ్వాసంతో దేవుణ్ణి మెప్పించిన వారి జాబితా ఇదంతా. వీళ్ళందరూ కూడా దేవుణ్ణి ఎంతగానో ఆకట్టుకున్నవారు. అయితే వీళ్ళందరిలో ఒక స్త్రీ ఉంది. ఎవరు? రాహాబు. ఎవరండి? రాహాబు. నేను అంటాను, అసలు ఆమెకి ఇక్కడ ఏం పని? ఈ వంశంలో ఆమె ఎవరు అంటే యెహోషువ గ్రంథంలో చూద్దాం ఒక మాట. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 2వ అధ్యాయం 1-2 వచనం చదువుకుందాం. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యంగా ఎరుకను చూడలేని వారితో చెప్పి షిత్తీము వద్ద నుండి వారిని రహస్యంగా పంపారు. వారు వెళ్ళి రాహాబును ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా, ఈ మత్తయి సువార్తలో యేసయ్య వంశాలలో ఉన్న రాహాబు ఎవరంట చెప్పండి? ఎవరు? రాహాబు అని ఒక వేశ్య. వేశ్యకి యేసయ్య వంశంలో ఏం పని ఉంది? ఎంతో ఆశ్చర్యం. ప్రభు ఎవరిని కోరుకుంటాడో తెలీదు కదా, ఎవరిని వాడుకుంటాడో తెలీదు. దేవుడికి మేము పెట్టినారా జ్ఞాపకం చేసుకున్నాను. రాహాబు అనే ఒక వేశ్య ఉందంట. ఆమె ఏం చేసింది అంటే, అసలు ఆమెను యేసయ్య తన వంశావళిలో చేర్చుకోవడానికి, తన వంశావళిలో అంత గొప్ప ధన్యత, ఆధిక్యత ఇవ్వడానికి కారణం ఏంటి అని మనం జ్ఞాపకం చేసుకుంటే యెహోషువ గ్రంథంలో ఆమె గురించి ఉందండి. యెహోషువ యెరికో పట్టణాన్ని జయించడానికి ముందు, ఆ పట్టణం ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే రాజులు వేగుల వారిని పంపించేవాళ్ళు చెక్ చేయడానికి. అసలు ఆ దేశం ఎలా ఉంది, ఆ రాజ్యంలో ఎంతమంది ప్రజలు ఉన్నారు, ఎంతమంది సైన్యం ఉంది, అసలు అక్కడ ఎన్ని ఆయుధాలు ఉన్నాయి, దాన్ని జయించడానికి మనకి ఎంత సామర్థ్యం కావాలని తెలుసుకోవడానికి వేగులు వారిని పంపిస్తూ ఉండేవారు. అయితే యెరికో పట్టణానికి ఒక 2 వేగులు వారిని పంపించారంట. వారు ఎక్కడ ఉన్నారంట? ఎక్కడున్నారు? రాహాబు వేశ్య ఇంట ఉన్నారు. ఎందుకంటే ఆ రాహాబు అనే వేశ్య యొక్క ఇల్లు యెరికో పట్టణం యొక్క గోడ మీద ఉందంట. గోడ మీద కట్టబడి ఉంది. వేశ్య ఇంటిలో దిగడానికి కారణం ఏంటంటే, వేశ్య ఇంటికి ఎంతో మంది అపరిచితులు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. కాబట్టి ఎవరు కూడా పట్టించుకోరు. ఒకవేళ ఎవరైనా పోలీసులు వచ్చినా కూడా తనకు లంచం ఇచ్చి ఏదో ఒక విధంగా వాళ్ళని పంపించేస్తూ ఉంటుంది. ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కనుక వాళ్ళు ఎవరిని ఎంచుకున్నారు అంటే రాహాబు అనే వేశ్య ఇంటికి వచ్చారు. దేవుడి ప్రియమైన విన్నారా, ఎంతోమంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అలాగే వాళ్ళిద్దరిని కూడా తను చేర్చుకుంది. తన ఇంట్లో చేర్చుకున్నప్పుడు మామూలుగా ఆలోచన చేస్తే వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు అంతకంట మీరు మళ్ళా ఈ దేశానికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు. అంటే కారణం ఏంటి? వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడుకోవడం విన్నదేమో. ఆ యెరికో పట్టణాన్ని ఎలా జయించబోతున్నారో, ఆ యెరికో పట్టణాన్ని ఇశ్రాయేలీయులకు ఎలా ఇవ్వబోతున్నాడో దేవుడు ఆ విషయం అంతా విన్నదనుకుంటా. దేవుడు ప్రేమింటారా, ఒక వేశ్య అయి ఉండొచ్చు కానీ ఎంత చేర్చుకుంది. వాళ్ళు శత్రువులను కూడా తెలుసు, కానీ ఇశ్రాయేలీయుల గురించి విన్న మాటలు, ఇశ్రాయేలీయుల్లో దేవుడు ఉన్నాడు, ఇశ్రాయేలీయులు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు అని ఎప్పుడైతే గ్రహించిందో, ఆ మనుషులు ఎవరో తెలిసి కూడా తను ఏం చేసింది? దాచిపెట్టింది. ఒకవేళ ఆ ఇంట్లోకి వచ్చినప్పుడు తనకు తెలియకపోవచ్చు, కానీ ఇంట్లోకి వచ్చే
వాళ్ళని ఏం చేసింది చెప్పండి? దాచిపెట్టింది. వాళ్ళని ఎత్తుక్కుంటూ సైనికులు వచ్చారంట. ఏం చెప్పింది? వాళ్ళని దారి మళ్ళించి పంపించేసింది. దేవుడి ప్రియమైన బిడ్డలారా, మీ అందరికీ తన గురించి తెలుసు అనుకోనే నేను పైపని చెప్తా వెళ్తున్నాను. అటుక మీద దాచిపెట్టిందంట. మీ ఇంటికి ఎవరో ఇద్దరు మనుషులు వచ్చారంట కదా అన్నప్పుడు తను అంటుంది కదా, వాళ్ళు ఇప్పుడే వెళ్ళిపోయారని ఎటు వెళ్ళిపోయారో అని చూపిస్తున్నాను. దేవుడి ప్రియమైన బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేద్దాం. వాళ్ళ శత్రువులు వారి దేశాన్ని ముట్టడిస్తారని తెలిసి అయినా కూడా వారితో ఉన్న దేవుణ్ణి ఆమె విశ్వసించింది, చూసింది. దేవుడి ప్రియమైన బిడ్డలారా, ఆ దేవుని యొక్క గొప్ప కార్యాలను ఎన్నో విన్నది. ఇప్పుడు ఆ మనుషులు వచ్చినప్పుడు ఎంతో ఇష్టంగా చేర్చుకుంది. ఆ మనుషుల గురించి సైనికులు వచ్చి అడిగారు, వాళ్ళు ఇంట్లో లేరు అని చెప్పింది. వెంటనే ఆ మాట విని నమ్మి వెళ్ళిపోయారు. ఒకవేళ నమ్మకుండా ఇల్లంతా వెతికారనుకోండి, ఏంటి పరిస్థితి చెప్పండి? ఆ దేశానికి గూఢాచారులు వచ్చారు, ఆ పట్టణానికి. వారు ఏమి ఇంట్లో ఉన్నారు. ఉండడం అంటే నాకు తెలియదండి, వాళ్ళెవరో చూసిన వెంటనే వాళ్ళెవరో నాకు తెలీదు, అందుకే ఆహ్వానించారంటే పర్లేదు. కానీ ఇప్పుడు ఆమె సాహసం చేసింది. ఏంటది? వాళ్ళు వెళ్ళిపోయారని అబద్ధం చెప్తుంది దాచిపెట్టి. ఒకవేళ వాళ్ళు ఇంట్లోకి వచ్చి వెతికితే ఆ పరిస్థితి ఏంటి? దేవుడి ప్రియమైన, ఒకవేళ వేగులు వారిని దాచిపెడితే వారికి మరణశిక్షే. దేవుడి ప్రియమైన, శత్రువులను దాచిపెడితే ఆ రాజు ఊరుకుంటారా? ఆ దేశ ప్రజలు ఊరుకుంటారా? కానీ ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఆ పరిస్థితిలో నువ్వు నేనుంటే ఏం చేసేవాళ్ళు? ఒక దేవుడి కోసం నిలబడాల్సిన ఒక అవసరత వచ్చింది, ఒక అవకాశం వచ్చింది, ఒక సమయం వచ్చింది. దేవుని ప్రజల కొరకు నిలబడాల్సిన ఒక పరిస్థితి వచ్చింది. నువ్వు నేనైతే ఏం చేస్తావు? దేవుడి ప్రియమైన, తను ఆ దేవుని గొప్పతనాన్ని తెలుసుకున్నది. ఆ ప్రజల్ని దాచిపెట్టింది. ఏమంటుందంటే వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారు అని అబద్ధం కూడా చెప్తా ఉంది. దేవుడి ప్రియమైన, ప్రాణాలకు తెగించి ఒక అబద్ధం చెప్తుంది. ఎవరిని దాచిపెట్టడానికి? దేవుని బిడ్డల్ని దాచిపెట్టడానికి. అంటే ఆ ఇశ్రాయేలీయులు ఆ పట్టణాన్ని జయించడానికి ఈమె కూడా అందులో భాగమైపోయింది. దేవుని బిడ్డ ఆమె కత్తి పట్టుకోలేదు, ఈట పట్టుకోలేదు, వారితో కలిసి యుద్ధం చేయలేదు. కానీ వారిని దాచిపెట్టడం వల్ల ఆ పట్టణం యొక్క సమాచారం మళ్ళా యెహోషువ దగ్గరికి వెళ్ళడానికి, ఇశ్రాయేలీయుల దగ్గరికి వెళ్ళడానికి ఆమె ఒక మంచి అవకాశాన్ని ఇచ్చింది. ఒకవేళ ఆ రోజే నిజంగానే వచ్చారు, ప్రాణాలకు భయపడి, ఒకవేళ మీరు దాచిపెట్టాలని తెలిస్తే నన్ను చంపేస్తారేమో అని ఒకవేళ ప్రాణాలకు భయపడి నిజంగానే ఉన్నారు, వచ్చారు, వాళ్ళు ఎవరో నాకు తెలియదు, ఎంతో మంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, అందుకే నేను రానిచ్చాను అని అంతే కనుక వాళ్ళిద్దరు చనిపోయి ఉంటే, వాళ్ళిద్దరిని ఆ సైనికులు పట్టుకొని ఉంటే ఆ సమాచారం ఇశ్రాయేలీయులకు తెలిసేది కాదు. వాళ్ళు ఎరుకో పట్టణాన్ని జయించడానికి అవకాశం ఉండేది కాదు. దేవుడి ప్రియమైన పిల్లల జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడి కోసం నిలబడాల్సి వచ్చినప్పుడు, దేవుడి ప్రజల కొరకు నిలబడాల్సి వచ్చినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటున్నావు? నువ్వు ఎలా స్పందిస్తున్నావు? నేను ఎలా స్పందిస్తున్నావు? చాలా సార్లు మనం దేవుడి కోసం నిలబడాల్సినప్పుడు నిలబడమండి. అది మనకి అవకాశం ఉంటేనే, అది మన పరిధిలో ఉంటేనే. కానీ మనం ఒక్క అడుగు కూడా మన పరిధి దాటి ఒక గీరు గీసుకుంటామండి. మనం ఇంటి చుట్టూ ప్రహరీ కట్టుకుంటాం కదా, ఇందులోకి ఎవరు రాకూడదు, పిల్లలే మనం బయటకు వెళ్ళకూడదు. ఒక పరిధి గీసుకుంటున్నాం
దేవుని పని చేసే విషయంలో కూడా, దేవుడి కొరకు నిలబడే విషయంలో కూడా మనం ఏం చేస్తూ ఉంటామంటే కొన్ని నిబంధనలు పెట్టుకున్నా, ఇంతవరకు అయితే నేను ఏం చేస్తాను, దీనికి మించి నేను చేయలేను, దీనికి మించి నేను చేయలేను. దేవుడి ప్రియమైన జ్ఞాపకం చేసుకుందాం. ఎస్తేరు గురించి పోయిన వారం మాట్లాడుకుందాం. తనతో మొత్తుగా అంటున్నాడు కదా, ఒకవేళ నేను రానిని కదా, నేను క్షేమంగానే ఉంటాను, నాకెందుకు లేదు, నువ్వు మౌనంగా ఉంటావేమో. ఈ సమయం కొరకే నువ్వు ఇక్కడికి వచ్చావేమో జ్ఞాపకం చేసుకో. దేవుడికి పని చేయాల్సి వచ్చినప్పుడు, దేవుడి కొరకు నిలబడాల్సి వచ్చినప్పుడు, దేవుడి ప్రజల పక్షంగా నిలబడాల్సి వచ్చినప్పుడు ఒక్కటే జ్ఞాపకం చేసుకోవాలి. ఆ మాట నీకు వినిపిస్తున్నప్పుడు ఈ పని చేయడానికి దేవుడు నన్ను నియమించాడేమో, ఈ పని చేయమని దేవుడు నాతో మాట్లాడుతున్నాడేమో. మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక పని చెప్పామనుకోండి, చుట్టూ చూస్తాం. ఫస్ట్ ఇంకెవరైనా ఉన్నారా, ఎవరైనా చేసే, కొంతమంది ఎలా ఉంటారంటే ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే మనం తప్పుకుందాం. కొంతమంది ఏమో నేను ఒక్కదాన్నే కాకుండా నాతో కలిసి ఎవరైనా చేస్తే చేద్దాం. అసలు దేవుని పని కొరకు నిలబడాల్సి వచ్చినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటున్నావు, నువ్వు ఎలా స్పందిస్తున్నావు? నువ్వు కాదు, నేను పరిశీలన చేసుకుంటే మనం అందరం కూడా పరిశీలన చేసుకోవాల్సిన విషయం. ఎలా స్పందిస్తున్నావు? దేవుని ప్రియమైనవారా, తనకు ప్రాణహాని తెలుసు, తన ప్రాణాలకు ముప్పని తెలుసు, వాటిని దాచిపెట్టడం అది ఆ పట్టణంలో ఒక నేరమని తెలుసు. దేవుని ప్రియమైనవారా, అయినా కూడా తన పరిధి దాటింది. తన ప్రాణాలు పోయినా పర్వాలేదు, దేవుని బిడ్డలకు ఏ హాని కలగకూడదు. ఎప్పుడైనా మనం ఆలోచన చేసామా, ఇది నాకు నష్టమైనా పర్వాలేదు, ఈ పని నాకు నష్టాన్ని ఇచ్చినా పర్వాలేదు, ఈ పని చేయడం వల్ల కొంచెం నాకు బాధ కలుగుతుందేమో, అయినా పర్వాలేదు, నేను ఒక అడుగు ముందుకు వెయ్యాలి. దేవుని ప్రియమైనవారా, దేవుని పని చేయాల్సి వచ్చినప్పుడు మనం ఏ మాత్రం వెనక్కి అడుగు వేయకూడదు, ముందుకే వేయాలి. ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకోండి, ఆయన పేరట గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన వాడు దాని ఫలాన్ని పోగొట్టుకోడు. ప్రభు కొరకు పడిన ప్రయాసం వ్యర్థం కాదు. దేవుని ప్రియమైనవారా, ఎప్పుడు కూడా దేవుని పని చేశాను, నేను దేవుని కొరకు నిలబడ్డాను, నేను నష్టపోయాను అని చెప్పిన వాళ్ళు ఎవరూ లేరండి. చరిత్రలో ఎవరూ లేరు దేవుని కొరకు నిలబడి ఓడిపోయిన వాళ్ళు, నష్టపోయిన వాళ్ళు. మనం గ్రహించాలి. రాహాబు యేసుక్రీస్తు వంశముల్లో ఉంది. ఏంటి ఆమెకు ఆ స్థానం ఎక్కడి నుంచి వచ్చింది? తను చూపించిన విశ్వాసం, దేవుని యొక్క గొప్పతనం, దేవుని ప్రజలు చేసిన సాహస కార్యాలు, దేవుని శక్తితో, దేవుని సహాయంతో వారు చేసిన సాహస కార్యాలు విన్నది. ఆ సాహస కార్యాలు నేను కూడా ఒక భాగమైపోవాలి. ఆ దేవుని బిడ్డలు చేసిన పనుల్లో నేను కూడా ఒక భాగమైపోవాలి అనుకుందండి. వెంటనే తను వెళ్ళింది, తను ఒక నిర్ణయం తీసుకుంది. ఏది ఏమైనప్పటికీ కూడా దేవుని కొరకు నేను నిలబడతాను. విశ్వాసంతో నిలబడింది. చూడండి, హెబ్రీ పత్రికలో విశ్వాస వీరుల జాబితాలో తన పేరు ఉన్నట్లుగా మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 30-31 వచనాలు. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణం చేయబడిన తరువాత ఎరికో కోడలు కూలెను. విశ్వాసమును బట్టి రాహాబు వేశ్య వేగులు వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపక పోయి. విశ్వాసులు వీళ్ళ అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అందరి గురించి రాస్తూ రాహాబు గురించి కూడా చేశారండి. దేవుని ప్రియమైనవారా, ఎందుకు, ఏంటి కారణం అంటే విశ్వాసం. దేవుని ప్రియమైనవారా, విశ్వాసమును బట్టి వేగులు వారిని సమాధానముగా చేర్చుకోవడం వల్ల అవిధేయులతో పాటు ఆమె ఏమైపోలేదంట, నశించుకోలేదంట.
ఇవి మనకి ఏం చూపిస్తా ఉందంటే దేవుని మీద విశ్వాసం చూపించిన వాళ్ళు ఎంత సురక్షితంగా ఉంటారో, ఎంత క్షేమంగా ఉంటారో తెలియజేస్తాము. దేవుడికి మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఎరుకో పట్టణం మీరు వస్తారని తెలుసు, మరలా వాళ్ళని దాచిపెట్టింది తిరిగి వారిని పంపించేటప్పుడు అంటుంది, మీరు మరలా వస్తారని, ఈ పట్టణాన్ని ముట్టడిస్తారని, ఈ పట్టణాన్ని జయిస్తారని నాకు తెలుసు. చూడండి యెహోషువ గ్రంథంలో ఎంత చక్కగా తన విశ్వాసంతో మాట్లాడుతుందో చూద్దాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం నుంచి చదువుదాం. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయింది. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందులో దేవుడే, మీ ఎదుట ఎట్టి మనుషులకైనా ధైర్యమే మాత్రము ఉండదు. నేను మీకు ఉపకారం చేసింది కనుక మీరును నా తండ్రి ఇంటిని ఉపకారం చేసి నాకు నిజమైన అనువాదనిచ్చి, నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెలను వారికి కలిగిన వారందరినీ చావుకుండా బ్రతకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయలేదు. దేవుడి ప్రియమైనట్లరా ఏమంటుందంటే, ఈ దేశాన్ని ఎలాగైనా మీకు ఇస్తాడు. ఎంత విశ్వాసం అంటే దేవుడి మీద, ఆయన చేసిన కార్యాల మీద. మనం కూడా ఎన్నో విషయాలు విన్నాం దేవుని యొక్క గొప్పతనం. కానీ మన విశ్వాసం ఎక్కడ దాకా ఉంది, ఎక్కడ దాకా ఆగిపోతా ఉంది. మన విశ్వాసానికి కొన్ని పరిమితులు ఉంటాయి. కొంచెమే అది మించితే మనం డాక్టర్ దగ్గర తీసుకెళ్తాం. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళేసరికి ప్రార్థన చేయించుకొని తీసుకెళ్తాం. నిజంగా డాక్టర్ చేతులు ఎత్తేసారనుకోండి ఏమంటాం? డాక్టర్ కూడా సాధ్యం కాదంటే ఏం చేస్తాం అంటాం. దేవుడి ప్రియమైనట్లరా, డాక్టర్ చేతిలో లేదు, ఎవరి చేతిలో ఉంటుంది? దేవుడి చేతిలో ఉంటుంది. మన విశ్వాసం ఎక్కడ దాకా డాక్టర్ దగ్గర ఆగిపోకూడదు. లేకపోతే నీకు ఏదైనా అవసరత వచ్చింది, ఒక మనిషిని గుర్తొచ్చాడు, అక్కడికి వెళ్ళావు, అతని చేతులు ఎత్తేసాడు, అక్కడికి ఆగిపోకూడదు. నీ విశ్వాసం అంతకు మించి ఉండాలి. దేవుడి ప్రియమైనట్లరా, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవుడికి సాధ్యమే. ఆమె అంటుంది, ఈ పట్టణాన్ని ఖచ్చితంగా దేవుడు మీకు ఇస్తాడని తెలుసు, దయచేసి నేను మీకు ఉపకారం చేసినట్లు మీరు కూడా నాకు ఉపకారం చేయండి. విశ్వాసాన్ని చూపిస్తాము. దేవుడి ప్రియమైనట్లరా, వాళ్ళు ఒక ఆనవాళ్ళు చూపించారంట. ఒక ఎర్ర దారాన్ని నీ కిటికీ గుండా కట్టు, అప్పుడు మేము మరలా వచ్చినప్పుడు మీ వాళ్ళందరినీ మీ ఇంట్లో చేర్చుకో, మేము నీ కుటుంబాన్ని రక్షిస్తామని చెప్పినప్పుడు వెంటనే ఆలస్యం చేయలేదండి. ఆ ఎర్రటి దారాన్ని తీసుకొచ్చి తన కిటికీకి కట్టేసింది. విశ్వాసంతో చేర్చుకుంది, విశ్వాసంతో దాచిపెట్టింది. విశ్వాసాన్ని, ఆ ఎర్రటి దారాన్ని కట్టి తన విశ్వాసాన్ని ప్రదర్శిస్తాం. దేవుడికి మేము జ్ఞాపకం చేసుకున్నాం. విశ్వాసం మాటలతో చెప్పేది కాదండి, క్రియల్లో చూపించేది. ఒకసారి యాకోబు పత్రికలో చూడండి. యాకోబు గారు ఒక మంచి మాట రాశారు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 24-25 వచనాలు చదువుతాం. మనుషులు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమున నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. అటువలనే రాహాబను వేసి కూడా దూతల్ని చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుగులకి పంపివేసినప్పుడు క్రియల మూలంగా నీతిమంతురాలని ఎంచబడేను కదా. దేవుడికి వెళ్తారు. నాకు విశ్వాసం ఉంది అని చెప్తే సరిపోదంట. అది నీ పనుల్లో, నువ్వు మాట్లాడే మాటల్లో, నువ్వు చేసే పనుల్లో, క్రియల్లో కనిపించాలంట. దేవుడికి వెంటనే జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు చదువుకునే పిల్లలు ఉన్నారు. ఏదైనా ఈ పాఠాలు
తీసుకున్నాడు. ఇవన్నీ నాకు వచ్చిన ప్రశ్న పత్రం అక్కడ పడేసి వెళ్ళిపోతే పాస్ అవుతాడా? ఆ పేపర్ తీసుకున్నాడు, ఆ ప్రశ్నలన్నీ నాకు వచ్చు అని అక్కడ ఆ టేబుల్ పది పడేసి వెళ్ళిపోయాడు, పాస్ అవుతాడా? ఏం చేయాలి? క్రియల్లో చూపించాలి. తనకు వచ్చినవన్నీ కూడా రాసి చూపించాలి. రాసి చూపిస్తేనే అందులో పాస్ అవుతాడు. ఒక ఉన్నతమైన జీవితం అనేది వస్తుంది. దేవుడికి వెళ్ళినారు, జ్ఞాపకం చేసుకున్నాం. హాస్పిటల్కి వెళ్ళాము, మందులు తెచ్చుకున్నాం. మందులు తీసుకొచ్చుకొని దాచిపెట్టుకుంటే బాగవుతావా? వాటిని వాడితే బాగవుతావా? అది నువ్వు వాడాలి, నువ్వు చూపించాలి. దేవుడికి వెళ్ళినారు, జ్ఞాపకం చేసుకున్నాం. మన విశ్వాసం ఉందని మాటలతో చెప్తే సరిపోదు, మనం క్రియల్లో చూపించాలి. రాహబు తన క్రియల్లో చూపించింది. తనకు మించినదే అది, తను చేయగలిగిన దానికంటే మించినదే ఆ పని. నువ్వు ఎప్పుడైతే దేవుడి కోసం ఒకసారి పరిశీలన చేసుకో, నీకు మించినది, నీ దగ్గర ఉన్నదానికంటే కొంచెం మించినది, నీకు ఇష్టమైన దానికంటే కొంచెం ఎక్కువగా కష్టపడ్డావు నువ్వు, దేవుడి కొరకు నష్టపోవడానికి ఇష్టపడ్డావు నువ్వు. దేవుడికి వెళ్ళాలని జ్ఞాపకం చేస్తున్నాను. ఏ పరిస్థితులు ఆమెను వేశ్యగా మార్చాయో, లేకపోతే తన కుటుంబం మొదటి నుంచి వేశ్యావృత్తిలోనే ఉందో ఏమి మనకి తెలియదు. కానీ ఒక వేశ్య అయినప్పటికీ కూడా దేవుణ్ణి అర్థం చేసుకున్న విధానం, విశ్వాసాన్ని క్రియల్లో చూపించిన పద్ధతి దేవుడికి వెళ్ళాలి. ఈరోజు మీకు నాకు అందరికీ మాదిరికరంగా ఉంది. విశ్వాసం మాటల దాకా వదిలేస్తాం, కానీ క్రియల ద్వారా మనం చూపించడానికి ఇష్టపడం. దేవుడి ప్రియమిత్రులారా, క్రియల్లో చూపించాలి. ఒకనొక దినాన్నంతా ఒక మందిరంలో చాలా రోజుల నుంచి వర్షాలు పడట్లేదని చెప్పేసి ప్రార్థన చేస్తా ఉన్నారు. ఒక రాత్రంతా కూర్చొని ప్రార్థన చేయాలి, వర్షాల కోసమని ప్రార్థన చేస్తా ఉంటే వారి మధ్యలో చిన్న పాప వెనక నుంచి వారందరినీ తొక్కుకుంటూ ఒక గొడుగు పట్టుకొని వస్తుందంట. ఏం చేస్తుంది? అందరు ఆ పాపం చూసి నవ్వుతా ఉన్నారంట. వర్షాలు పడక ఎన్నో కొన్ని రోజులు అవుతుంటే, నెలలు అవుతుంటే ఈ అమ్మాయి ఏం చేస్తుంది? గొడుగు పట్టుకొని వస్తుందని చెప్పేసి నవ్వుతా ఉన్నారంటే ఏంటి పిచ్చిదనా? అసలు వర్షాలు పడక మనం ఇబ్బందులు పడుతుంటే నువ్వే పిచ్చిదాన్ని గొడుగు పట్టుకు వస్తున్నావు అంటే ఆ పాప అంటుంది, మనం దేనికోసం ప్రార్థన చేస్తాం? ఇప్పుడు చాలా వరకు మనం ప్రార్థించే వరకు ఆగిపోతుంది విశ్వాసం. దేవుని ప్రియమిత్రులారా, నోటి దాకా ఆగిపోతుంది, క్రియల్లో అది కనిపించడం లేదు. ఈ కాలం ఇంకా మాటలు చెప్పాల్సిన కాలం కాదు, మనం క్రియలు చూపించాల్సిన కాలం. రాహబు ఒక అడుగు ముందుకు వేసిందండి. వేశ్య అవ్వచ్చు, కానీ విశ్వాసాన్ని చూపించింది. ఎలా చూపించింది? క్రియల్లో చూపించింది. క్రియలు లేని విశ్వాసం ఎలాంటిదంట? మృతము. దేవుడి ప్రియమిత్రులారా, చచ్చిన శవంతో సమానం ఆ విశ్వాసం. నిర్జీవమైనది క్రియలు లేని విశ్వాసం. ఎన్ని మాటలైనా చెప్తామండి, దేవుడు గొప్పవాడు. మరి ఆ దేవుడి కోసం పనిచేయాల్సి వచ్చినప్పుడు, ఆ దేవుడి కోసం నిలబడాల్సి వచ్చినప్పుడు ఏంటి మనం ఏం చేస్తా ఉన్నాం? దేవుడికి వెళ్ళాలి, జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడి కోసం నిలబడాల్సి వచ్చినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటున్నావు? రాహబు నిలబడింది ఎక్కడండి? సిఎంపిఎం వంశావళి కాదండి అది. ఈ లోకాన్ని సృష్టించిన మన రక్షకుడైన యేసుక్రీస్తు వంశావళిలో స్థానాన్ని దక్కించుకుంది. ఏ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కాదు, మన సృష్టికర్త అయిన దేవుని మన రక్షకుడైన యేసుక్రీస్తు వంశావళిలో స్థానం దక్కించుకుంది. ఈరోజు యేసుక్రీస్తు గురించి ఎవరు తెలుసుకోవాలన్నా రాహబు గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది. దేవుడి పిల్లలని జ్ఞాపకం చేసుకుంటాం. మనం విశ్వాసం ఎంతవరకు ఉంది? క్రియల్లో చూపించగలుగుతున్నామా లేదా? మాటల వరకే
పరిమితం చేస్తామా? మనం జ్ఞాపకం చేసుకుందాం. జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఆపేద్దు, మాటల దాకా ఆపేస్తే ప్రయోజనం లేదు. మీరు ప్రదర్శించాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రదర్శించడానికి ముందు రావాలి. దేవుడి ప్రేమికులారా, ఎవరిమైనా సరే మాటలు చెప్పినంత మాత్రాన ప్రయోజనం లేదు. పనుల్లో కనిపించాలి, మన చేతల్లో కనిపించాలి. దేవుడి ప్రేమికులారా, జ్ఞాపకం చేసుకుంటాం. మన దేవుడు ఎంత గొప్పవాడంటే ఈ భాగం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన ఒక వేశ్యను కూడా తను చేర్చుకోవడానికి ఇష్టపడ్డాడు. ఏం నేర్పిస్తున్నాడు ప్రభు? ఈ వంశంలో చేర్చుకోవడం ద్వారా ఏం నేర్పిస్తున్నాడంటే, వాళ్ళు ఎవరైనా సరే చేర్చుకోవాల్సి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? చేర్చుకోగలగాలి. దేవునికి జ్ఞాపకం చేసుకున్నాం. వాళ్ళు ఎవరైనా సరే చేర్చుకోగలగాలి. వాళ్ళు దొంగతనం చేసిన వాళ్ళ, దొంగల వ్యభిచారం చేసే వాళ్ళ, లేకపోతే అంతా కూడా ఎవరైనా సరే చేర్చుకోగలగాలి. నువ్వు యేసయ్య చేర్చుకున్నప్పుడు మనం కూడా చేర్చుకోవాలి, ఖచ్చితంగా చేర్చుకోవాలి. ఒకసారి ఒక పాస్టర్ గారు చెప్తా ఉండి విన్నాను. మా పాస్టర్ గారు, మా ఊళ్ళో పాస్టర్ గారికి ఒక ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరం ఆ సంఘస్థులే భార్య భర్తలు ఉంటారు, వాళ్ళ కుమారుడు రాశారు. చాలా దూరం వెళ్ళాడు ఆయన. అక్కడి నుంచి పాస్టర్ గారికి ఉత్తరం రాశాడు. ఏమనంటే, నేను కొద్ది రోజుల్లో చనిపోతా ఉన్నాను. ఎలా చనిపోతున్నాడు? ఎయిడ్స్ వ్యాధితో చనిపోతా ఉన్నాను. ఒక్కగానొక్క కుమారుడు అండి, చనిపోతా ఉన్నాను. దయచేసి మా తల్లిదండ్రుల్ని మీరు చేర్చుకోండి, ఆదరించండి. దేవుడి ప్రియమైనలారా, ఇక్కడి నుంచి వారు ఒంటరి వారు అయిపోతున్నారు. దయచేసి చేర్చుకోండి. ఇప్పుడు ఆ అబ్బాయి ఒక ఎయిడ్స్ వ్యాధితో బాధపడే వ్యక్తి, పాపంలో ఉన్న వ్యక్తి అని ఆ మాటను త్రోసివేస్తే ఎవరికి చెప్పాడు? దేవుడి బిడ్డలమని మనకు చెప్పుకుంటా ఉంటారండి కొన్ని విషయాలు. ఎవరికో చెప్పుకోలేని మాటలు దేవుడి బిడ్డలైన వారితో పంచుకోవడానికి ఇష్టపడతారు ప్రజలు. వాళ్ళు నీతో పంచుకున్నప్పుడు, వారు నువ్వు చేర్చుకుంటామని ఆశపడినప్పుడు నీ స్పందన ఎలా ఉంటుంది? ఒక బాధతో, ఒక కష్టంతో, కన్నీళ్లతో ఎవరికి చెప్పుకోలేక ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ నీ దగ్గరికి వస్తా ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు, చెప్పుకుంటా ఉన్నారు. నీ స్పందన ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? నలుగురికి తెలిస్తే, ఇంకెవరికైనా తెలిస్తే నవ్వుతారనో, అవమానిస్తారనో, త్రోసి వేస్తారనో. దేవుడి పిల్లలు మన దగ్గరకు వస్తారండి, మనం చేర్చుకుంటామని వస్తారు. అలాంటప్పుడు మనం కూడా అందరిలాగా వారిని అవమానపరుస్తా ఉన్నామా? అందరిలాగా హేళన చేస్తా ఉన్నామా? లేకపోతే దేవుడి ప్రేమను బట్టి మనం చేర్చుకునే వారంగా ఉంటున్నామా? దేవుడి జ్ఞాపకం చేసుకున్నాం. ఎంత పాపంలో ఉన్న వ్యక్తి అయినా నీ దగ్గరకు వచ్చి నిన్ను చేర్చుకోమన్న అడిగినప్పుడు ఏం అడగనండి, వాళ్ళ బాధలు మనం వినాలని, వాళ్ళని మనం ధైర్యపరచాలని ఆశపడతా ఉంటారు. ఈ రోజుల్లో ఏదైనా దొరుకుతుందని ఇన్స్టెంట్గా దొరికిపోద్ది, ఏదైనా దొరికింది కదా. ఆడవాళ్ళకు పనులు చాలా సులభం అయిపోయాయి. ఏదైనా దొరుకుతుంది. అట్లు పిండి దొరుకుతుంది, ఇడ్లీ పిండి దొరుకుతుంది, పచ్చళ్ళు దొరుకుతున్నాయి కదా, అన్నీ దొరుకుతున్నాయి. ఏదో చూసానండి షాపులో, అది చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోయాయి. ఇవి కూడా అమ్ముతున్నారా అనుకున్నాను, ఏంటో మర్చిపోయాను. కానీ అన్నీ దొరుకుతున్నాయి. కానీ ఈ రోజు ప్రజలకు దొరుకుతుంది ఏంటంటే ఆనంద మాటలు దొరకట్లా, ఆదరించే వాళ్ళు దొరకట్లేదండి. ఎంతో మంది ప్రజలు నిస్సహాయతతో ఎదురు చూస్తా ఉన్నారు. ఎవరైనా నా మాటలు వింటారేమో, ఎవరైనా నన్ను చేర్చుకుంటారేమో, ఎవరైనా నాకు ధైర్యాన్ని చెప్తారేమో, ఎవరైనా నన్ను ఓదారుస్తారేమో, ఎవరైనా నా పక్షంగా నిలబడితే బాగుంది. పేపర్ తీసుకొని వస్తే మధ్యలో పేజీ మొత్తంలో చాలా ఆత్మహత్యలు అండి.
మనస్తాపంతో ఎవరు అవమానపరిచారనే మనస్తాపం, ధైర్యం లేక మనస్తాపం. దేవుడి ప్రియమైన బిడ్డలారా, ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయంటే ఆదరించేవారు లేరు, ఓదార్చేవారు లేరు, ధైర్యపరిచేవారు లేరండి. ఈ రోజుల్లో ఒకడు పడిపోతే నమ్మేవాళ్ళే కానీ, ఒకడు కృంగిపోతే అవమానపరిచేవాళ్ళే కానీ, ఒకడు నష్టపోతే సంతోషపడేవాళ్ళు కానీ చేర్చుకునేవాళ్ళు లేరు. మరి నువ్వు నేను దేవుడి బిడ్డలం కదా. ఒకప్పుడు పాపంలో శాపంలో ఉన్న మనందరినీ దేవుడు చేర్చుకున్నాడు కదా. మరి మనం ఏం చేస్తామండి? నీ దగ్గరకు వచ్చిన వాడిని నువ్వు చేర్చుకుంటున్నావా? మనం చేర్చుకోవాలంటే మనకు సమానమైన స్టేజ్ ఉంటుంది, స్థానం ఉండాలి. నీకున్నంత డబ్బు, మనకున్నంత డబ్బు ఉండాలి కదా, మనకున్నంత హోదా ఉండాలి, మన కులమై ఉండాలి, మన మతమై ఉండాలి. దేవుడికి వెళ్ళారా? దీన స్థితిలో, అవమానవర భారంతో, నిస్సహాయ స్థితిలో, ధైర్యం లేక, ఎన్నో చూపులు, ఎంతో మంది కన్నులు ఎదురు చూస్తూ ఉన్నాయి. నన్ను ఆదరించి వారు ఎవరైనా ఉన్నారా? దేవుడి ప్రేమ పెట్టారా? జ్ఞాపకం చేసుకున్నాను. దయచేసి జ్ఞాపకం చేసుకున్నాను. నీ చుట్టూ నేను నీ ఇంట్లో ఉండవచ్చు. మా అమ్మ నన్ను చేర్చుకుంటే బాగుండు, మా నాన్న నన్ను చేర్చుకుంటే బాగుండు. పిల్లలు స్కూల్కి వెళ్తున్న పిల్లలు, కాలేజీకి వెళ్తున్న పిల్లలు, వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉంటాయండి. తల్లిదండ్రులకి ఈ రోజుల్లో అన్ని పనులకు సమయం ఉంది కానీ పిల్లలతో మాట్లాడే సమయం లేదు. అందరిని అర్థం చేసుకుంటారు కానీ పిల్లల్ని అర్థం చేసుకునే సమయం లేదు. దేవుడికి వెళ్ళారా? మిమ్మల్ని ప్రతిమార్తా ఉన్నాను. మీ బిడ్డలతో ప్రతిదినం మాట్లాడాలి. మీ కుమార్తెలతో, మీ కుమారులతో ప్రతిరోజు మాట్లాడండి. వారు ఏ స్థితిలో ఉన్నారో, వారు మానసికంగా ఏ స్థితిలో, ఏ పరిస్థితిలో ఉన్నారో జ్ఞాపకం చేసుకొని వారిని ధైర్యపరచాలి, ఆదరించాలి. నీ భర్త గురించి ఆలోచించే, నీ భార్య గురించి ఆలోచించే. వారు ఏ పరిస్థితిలో ఉన్నారో, ఎవరికి చెప్పుకోలేని స్థితిలో, ఎవరికి చెప్పుకోలేని మాటలు ఏమైనా ఉన్నాయేమో, సమస్యలు ఏమైనా ఉన్నాయేమో చేర్చుకోవడం ప్రభువు నేర్పిస్తా ఉన్నాడు. రాఘవుడు తన వంశాలను చేర్చుకోవడం వల్ల ఈరోజు నిన్ను నన్ను మనందరికీ దేవుడు ఒకటి నేర్పిస్తున్నాడు. నువ్వు కూడా, నేను కూడా చేర్చుకోవాల్సిన వారంగా ఉన్నాం. దేవుడికి జ్ఞాపకం చేసుకున్నాం. మరలా వచ్చారు. ఎరుకో పట్టణపు గోడలన్నీ కూలిపోయాయంట. రాఘవు ఇల్లు కూలిపోయినట్టుగా ఉందా? ఎక్కడుంది రాఘవు ఇల్లు? ఎక్కడుందండి? ఎక్కడుంది రాఘవు ఇల్లు? ఎరుకో పట్టణపు గోడ మీద ఉంది. వెళ్ళి యెహోషువ గ్రంథం చదవండి, 1వ అధ్యాయం నుంచి 2వ అధ్యాయం నుంచి. గోడలన్నీ కూలిపోయాయి అంట. వాళ్ళ ఇల్లు కూలిపోయిందా? లేదు. దేవుడికి వెళ్ళారు. ఐగుప్తు దేశంలో మరణ దూత వెళ్తా ఉన్నప్పుడు ద్వారబంధం మీద ఎవరైతే రక్తాన్ని, ఆ గొర్రె పిల్ల రక్తాన్ని రాసుకున్నారో ఆ ఇంటిని దాటేసి మరణ దూత వెళ్ళిపోతా ఉన్నాను. ఇది కూడా నాకు ఈ సన్నివేశాన్ని చూస్తే కూడా దేవుని ప్రేమ పెట్టినారా? ఆ ఎర్రటి దారం ఎప్పుడైతే విశ్వాసంతో కట్టిందో తన ఇంటి వారందరినీ, తన అమ్మనంట, నాన్నని, తన అక్క చెల్లెలని, అన్నదమ్ములని అందరినీ కూడా ఇంకా చేర్చుకుందంట. దేవుని ప్రేమ పెట్టినారా? నమ్మకం చేసుకున్నాం, విశ్వాసంతో పనిచేస్తామంటే అందరినీ పిలిచింది. మరి తన మాట అందరూ వినాలని ఉందా? తన వాళ్ళందరూ ఎలా చెప్పిందోనండి, ఎలా ఒప్పించిందో తెలుస్తూ ఆ రక్షణ గృహంలోకి నడిపించింది. తను పడడమే కాదు, ఆ రక్షణ గృహంలోకి తన వారందరినీ నడిపించింది. దేవుడికి మేము పెట్టారా? ఎరికో గోడలు కూలిపోయినాయి కానీ తన గృహం వెంటనే వెలుపలికి తీసుకొచ్చారంట. ఆ ఇశ్రాయేలీయులు వారితో కలుపుకున్నారంట. దేవుడికి మేము పెట్టారా? జ్ఞాపకం చేసుకున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఒక్కదానివే రక్షణ గృహంలో ఉన్నావు? ఎన్ని సంవత్సరాలైంది నువ్వు రక్షించబడి బాప్తిస్మం తీసుకొని? నీ భర్తేడి, నీ పిల్లలేని?
కూర్చున్నా లేకపోయినా ఏం చేస్తాం? పిల్లల్ని తీసుకెళ్ళి కూర్చోబెడతాం. మనం తిన్నా లేకపోయినా భర్తకు మాత్రం గిన్నెలో తీసుకొచ్చి ఆయన ఉన్నా లేకపోయినా ఏం చేస్తాం? నీ పిల్లల ఆహారం కోసమే అంత ఆలోచించే నువ్వు, నా పిల్లలు భవిష్యత్తు బాగుండాలని వారి కోసం అన్ని సమకూర్చే నువ్వు, మరి మందిరంలో ఎందుకు కనిపించట్లేదు నీ కుటుంబం? నువ్వు ఒక్కదాన్ని వచ్చి కూర్చుంటే అయిపోయిందా? వాడిలో ప్రయాణం చేస్తా ఉన్నాము, షిప్ ఎక్కగా గమనిస్తారండి. లైఫ్ జాకెట్ అని ఒకటి చూస్తారు మీరు ఎప్పుడైనా? వాడలో ప్రయాణం చేసే వాళ్ళకి ఏమి ఇస్తారు? లైఫ్ జాకెట్ ఇస్తారు. నువ్వు ఒక్కదాన్ని వేసుకొని నీ కుటుంబం అంతా నీతో ప్రయాణం చేస్తూ ఉంటుంది, మునిగిపోద్ది. లైఫ్ జాకెట్ వేసుకుంటే బతుకుతాం. నీ పిల్లలకి నీ భర్తకి లేదండి. జ్ఞాపకం చేసుకున్నాం, ఏ వైపు నుంచి తుఫాను వస్తుందో తెలియదు, ఏ వైపు నుంచి అలలు ముంచి వస్తాయో తెలియదు. నీ జీవితం ఈ లోక యాత్రల్లో మనం వెళ్తున్నప్పుడు నీకుంది లైఫ్ జాకెట్ ఉంది. ఏ ప్రమాదం వచ్చినా నువ్వు రక్షణ పొందుతావు. మరి నీ కుటుంబం పరిస్థితి ఏంటి? ఎన్నో సంవత్సరాల్లో భక్తి చేస్తున్నావు, ఈ రక్షణ గృహంలో నువ్వు మాత్రం కనిపిస్తావు కదా. నీ కుటుంబం ఎక్కడ? రాహాబు వేశ్య ఒక అన్యురాలే కావచ్చు, కానీ కేవలం దేవుని మాటలు విన్నదండి, కన్నులారా చూడలేదు. తనే అంత విశ్వాసాన్ని క్రియల్లో చూపించినప్పుడు, తన కుటుంబం అంతటిని రక్షించుకున్నప్పుడు నీ పరిస్థితి ఏంటి? నువ్వెక్కడ ఉన్నావు? దేవుడికి మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రాత్రి కాల సమయంలో ఒకసారి పరిశీలన చేసుకున్నాం. మన విశ్వాస పరిమాణం ఎంత ఉంది? అది క్రియల్లో చూపిస్తామమ్మా, లేకపోతే మాటల దగ్గరే ఆగిపోతుందా? ప్రార్థన దగ్గరే ఆగిపోతుందా? లేకపోతే పాటల దగ్గరే ఆగిపోతుందా? ఆలోచించేద్దాం. ఒకసారి పరిశీలన చేసుకున్నాం. ప్రతి ఒక్కరు మోకరించండి. మనమందరం కూడా మోకరించి మనం విన్న మాటలను బట్టి ఒక్కసారి ఎవరికి వారు పరిశీలన చేసుకుందాం. సమస్త జ్ఞానులకు ఇచ్చినటువంటి దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మన హృదయములకు తన కృప కావాలి.